ఆ పుస్తకంలో. ఇది ఆ డాక్టర్ గారి ధన్యతకి కారణం. తను చదువుకున్న గైనకాలజీ ఎందుకు పనికొచ్చిందంటే ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి. ఈ ప్రాణులను మేము కాదు ఆపరేట్ చేస్తున్నది. ఇన్నాళ్ళకి ఒక పిల్లవాడు పుట్టాడు అంటే ఆ పిల్లవాడిని లోపల ఉంచినవాడు, పైకి తెచ్చినవాడు, బతికించినవాడు ఆ తల్లి జగన్మాత, ఆ పరాశక్తి. ఆ పరాశక్తి అమ్మ రూపంలో వచ్చి బతికించింది అని తను తెలుసుకుని నమస్కరించిన వాడు ఉన్నాడే, వాడు విద్వాంసుడు, వాడు పండితుడు. అందుకు పనికొచ్చింది ఆయన చదువు. ఆవిడ ప్రసవ వేదనతో అక్కడ కొట్టుమిట్టి ఆడిపోతుంటే డబ్బట్టుకొస్తే తప్ప ఆపరేషన్ చేయనన్న డాక్టరు దౌర్భాగ్యుడు. వాడి చదువు ఎందుకు పనికొచ్చినట్టు? ఏం భయమా? రామాయణం చెప్పడానికి భయం ఏంటండి? నేను రామాయణం చెప్తున్నాను కదా. కాబట్టి నీ కొడుకు అలా కాకూడదు, నీ కూతురు అలా కాకూడదు అనుకుంటే ఒక్క డాక్టర్ వాళ్ళని కోరుకోకు. ఈ తత్వం తెలుసుకుని ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని చూసి ఇంకొక పిల్లాన్ని నేను అలా దర్శనం చేస్తున్నానని అర్ధరాత్రి కూడా సంతోషంగా వచ్చి 5 పైసలు అక్కర్లేదమ్మా, నీ మాతృత్వం చాలు నాకు పరాశక్తి దర్శనమని పురుడు పోయగలిగినటువంటి డాక్టర్ కావాలని కోరుకుని రాయించు పలకలో. అందుకని ఏది చదవాలన్నా ఓం నమః శివాయ సిద్ధం నమః, మంగళప్రదమైన చదువు కావాలి అని మనం కోరుకుంటాం. లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి? దీని రెండో కోణం అహంకారం. ప్రతిదానికి అహంకారమే. ప్రతి చిన్న విషయానికి అహంకరించడానికి ఏదైనా కనపడుతుంది. అహంకారం పోగొట్టుకోవడానికి ఏమీ ఉండదు. నేనెంతటి వాడినండి అనడం చాలా కష్టం. నేను ఇంతటి వాడినండి అనడానికి ఏదో ఒకటి చెప్పచ్చు కదండి, ఏదో ఒకటి చెప్పచ్చు ఇంతటి వాడిని అనడానికి. ఈ అహంకార పరిత్యాగం లేకపోతే ఈశ్వరుడిచ్చినటువంటి విభూతియే మీకు శాపమై కూర్చుంటుంది. ఇది చెప్పడం ఈ ఆఖ్యానము యొక్క గొప్పతనం. ఇది మీరు ఆ కోణంలో స్వీకరించగలిగితే ఎంత అందగాడు ఏమయ్యాడో మీకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు పురారామ మహాబాహో, మళ్ళీ రండి కథలోకి రండి. ఎక్కడున్నాం మనం? చాలా విచిత్రంగా కనపడినటువంటి ప్రాణిని రాముడు అడిగాడు. నువ్వెవరని అడిగాడు. అడిగితే చెప్తున్నాడు ఆయన, నేను చాలా అందగాన్ని, యథా సోమస్య శక్రస్య సూర్యస్య చ యథా వపుః, అటువంటి అందమైన శరీరం ఉన్నవాడిని. అంత అందమైన శరీరం ఈశ్వరుడు ఇస్తే ఇలా ఎందుకయ్యావు? అలా అందంగా నువ్వు కనబడితే చాలు ఎదుటివాడి కంటికి కలిగినటువంటి బాధ తీరుతుంది, నిన్ను చూస్తే చాలా ఎంత అందంగా ఉన్నాడు అని. కానీ ఆయన ఏం చేసేవాడంటే చాలా చిత్ర విచిత్రమైన భయంకరమైనటువంటి వేషములలోకి మారేవాడు. కామరూపి కాబట్టి ఎవరూ ఊహించనంత ఘోరాతి ఘోరమైన రూపాన్ని తాను తీసుకుని ఈశ్వరుడిచ్చిన అందమైన రూపాన్ని వదిలిపెట్టి ఘోర రూపాలతో అరణ్యంలో ప్రాణులకు అకస్మాత్తుగా కనపడి వాళ్ళు భయపడిపోయి విహ్వలులై పడిపోతే, మరణిస్తే, బాధపడితే తను సంతోషించేవాడు. ఇది రాక్షస ప్రవృత్తి. పైకి అందం ఉండడం గొప్ప కాదు, లోపల అందం ఉండడం గొప్ప. పైకి అందం లేకపోవడం తప్పు కాదు, లోపల అందం ఉండడం గొప్ప. నా మాట బాగా పట్టుకున్నారో లేదో మీరు? యథాలాపంగా తీసుకున్నారో? పైకి అందం ఉండడం కాదు గొప్ప, లోపల అందం ఉండడం గొప్ప. పైకి అందం ఉండకపోవడం గొప్ప తప్పు కాదు, లోపల అందం ఉండడమే గొప్ప. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఇలా వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఏమిటి ఆయన లోటో షూ వేసుకుంటారా, లేకపోతే విమల్ సూట్ వేసుకుంటారా, లేకపోతే ఆయన పెద్ద టై కట్టుకుంటారా, లేకపోతే ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటారా? ఆయన ఏముండవు. పాదచారి అయి ఓ కాషాయ వస్త్రం కట్టుకుని ఇలా తలమించి వేసుకుని, ఇంత విభూతి పుండ్రాలు పెట్టుకుని, ఇంత బొట్టు, అది కూడా గుండ్రంగా కూడా ఉండదు, అద్దుకున్నట్టు పెట్టేసుకుని, చేతిలో ఓ సత్యదండం పట్టుకుని, ఆయన ఓ కమండలం పట్టుకుని గబ్బ 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 నడిచి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు నేను ఇలా చెప్తుంటే ఆయన ఇలా వచ్చారనుకోండి, అకస్మాత్తుగా ఉంటుందా ఆయన రామాయణ ప్రసంగం? లేచి గభాలను ఒక్కసారి స్వర్ణదండం పడ్డట్టు దెబ్బ తగిలితే తర్వాత చూద్దామని కింద పడిపోతానంతే. మీరంతే లేచా సభంతా కింద పడిపోతుంది. ఏ అందం చూసి గౌరవించారు? అందం కాదు, లోకాన్నంతటినీ రక్షించడం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం. శంకరాచార్యుల వారి తర్వాత ఆసేతు హిమాచల పర్యంతం తిరిగి జ్ఞానబోధ చేసిన మహాపురుషుడైన కారణం చేత. కాబట్టి మీరు ఆయన పాదాల మీద పడిపోతారంతే. ఇప్పుడు లో అందం గొప్పదా, పై అందం గొప్పదా? లోపలి అందం గొప్పది. లోపలి అందం ఎక్కడుంటుందో అది లోకాన్ని ఉద్ధరిస్తుంది. పై అందం జర్జరీభూతం అయిపోతుంది, కొన్నాళ్ళకు పోతుంది. పైగా దాన్ని సద్వినియోగం చేయకపోతే నీకు ప్రమాదహేతువై కూర్చుంటుంది. కాబట్టి చూశారు, పై అందంతో లోపలి అందం పెంచుకోలేదు, పై అందంతో లోపల అందవికారం పెంచుకున్నాడు. లోపలి అందవికారం పై అందాన్ని కూడా తీసేసింది. ఇదే నేను మీతో మనవి చేసింది. అక్షరాభ్యాసము అన్నది మూఢనమ్మకములు, ఛాదస్తములు. నేను మీతో ఒకరోజు మనవి చేశాను. ఒక ఆయన ఆవును చంపేద్దాం అనుకున్నాడు. ఆవును చంపేయి అన్నాడు అనుకోండి, బుద్ధుందా లేదా అంటారు. కాబట్టి ఆవును చంపేయి అనకుండా ఏమన్నాడంటే ఆ పులిని చంపేయి అన్నాడు. ఇప్పుడు చూడటం లేదు మీరు, అది ఆవో పులో మీరు చూడలేదు. పులిని చంపేయి అన్నారు. అయ్యి బాబాయ్ మీద పడిపోతుంది కాబట్టి చంపేయమన్నాడు అనుకున్నారు. పావును చంపేయి అన్నాడు. పావు కాబట్టి చంపేయమన్నాడు అనుకున్నారు. ఆయన ఆవును చంపేశాడు. ఆవుని తెలుసు, పావును చంపేయి అని చంపించేశాడు.
ఆవు అని చెప్తే అది పవిత్రం కాబట్టి చంపడానికి ఒప్పుకోరని. సనాతన ధర్మాన్ని వదిలేయని చెప్పలేక మూఢ విశ్వాసాలు వదిలేయని చెప్తున్నారు. ఆవుని చంపేయని చెప్పకుండా పావుని చంపేయని చెప్పినట్టు. అక్షరాభ్యాసం మూఢనమ్మకం అంటే ఇదిగో ఇందుకే పనికొస్తావు, కబంధుడు కావడానికి పనికొస్తావు. అక్షరాభ్యాసం ఎందుకు చేస్తారంటే నీకున్నటువంటి ఈశ్వర విభూతి లోకకంటకం కాకుండా నిన్ను రక్షించి ఈశ్వరానుగ్రహం అని నువ్వు గుర్తెరగడానికి పనికొస్తుందని. లేకపోతే నేను ఎక్కడ పడితే అక్కడే ప్రమాదం తీసుకొస్తావు ఈ విభూతితోటి. ఇది నా యందు దోషభూయిష్టమైంది. నేను ఒకానొకనాడు అరణ్యంలో ఘోరమైన రూపంతో స్థూల శిరస్కుడు అనబడేటటువంటి ఒక ఋషికి కనపడ్డాను. ఆయన కందమూలములు ఏరుకుంటున్నారు. ఆయన ఋషి, ఆయన వలన లోకానికి ఏమీ బాధ ఉండదు, ఆయన ఇప్పుడు లోకాన్ని కాపాడతారు. అటువంటి ఋషికి ఇప్పుడు నేను ఏ స్వరూపంతో ఉన్నానో అటువంటి రూపంతో కనపడ్డాను. ఆయనకి ఏదో సంతోషం వేసిన అలా కనపడితే హడిలిపోతాడని ఆయన వెనక్కి తిరిగి చూశాడు. నిజంగానే మనసులో ఉలిక్కి పడ్డాడు. అయ్యబాబు ఇదేంటి ఇలా ఉంది ఈ ప్రాణి. అయితే వాళ్ళది నిర్భయత్వం. ఎక్కడ నిర్భయత్వం? అద్వైతమే నిర్భయత్వం. రెండోది ఉందంటే భయం, ఉన్నదొక్కటే అంటే భయం ఏమిటి? ఇంకా భయపడడానికి ఏముంటుంది? అదే అద్వైతం. కాబట్టి ఆయన వెంటనే ఏమన్నాడంటే శాపమాక్కుని విడిచిపెట్టాడు. ఏతదేవ నృశంసంతే రూపమస్తు విగర్హితం. నీకు ఇటువంటి నింద్యమైనటువంటి రూపం కావాలనుకున్నావు. నృశంసం విగర్హితం, క్రూరమైన నింద్యమైన, రెండు మాటలు వేశాడు. ఈ రూపం ఎలా ఉంది? నింద్యంగా ఉంది, చూడ్డానికి అసహించుకునేటట్టుంది, ఘోరంగా ఉంది. చేతులు ఒక్కటి ఉండి ఏమిటి ఆ స్వరూపం ఏమిటి, ఆ కనపడడం ఏమిటి? అప్పటికి తలకాయ ఉంది ఆయనకి ఇంకాను. కాబట్టి నువ్వు ఇలాగే అరణ్యంలో పడి ఉండు అన్నాడు. ఇప్పుడు అసలు ఉన్న అందం పోయింది. ఇప్పుడు ఏం చేశాడు? ఉన్న అహంకారం అప్పుడు పోయింది. పోయి మహర్షి కాళ్ళ మీద పడ్డాడు. ఇప్పుడు మీరు నన్ను మాట అడగచ్చు ఏంటంటే, అంటే మరి పాపం ఆ పాటి దానికి ఏదో బుద్ధి చెప్పాలి కానీ అలా బొత్తిగా శాపం ఇచ్చేయడం ఏమిటండి అంటే, మీరు జ్ఞాపకం పెట్టుకోండి, శాపం ఎప్పుడూ కూడా అనుగ్రహము. శాపవాక్కు అందరూ శాపానుగ్రహము అంటారు. దాని చేత మార్పు తీసుకొస్తారు తప్ప అలాగే పడి ఉండు అని అనరు. ఆ బాధ తెలిస్తే ఆ తరువాతి కాలంలో ఏమవుతాడంటే ఇంకెప్పుడూ ఇటువంటి తప్పు పని చేయకుండా లోకానికి ఉపకారం చేస్తాడు. ఇక లోకోపకారం మొదలు పెడతాడు. అవతలవాడి బాధ తన బాధగా స్వీకరించి అవతలవాడికి మాట సాయమో చేతి సాయమో ఏదో ఒక సాయం మొదలు పెడతాడు. ఈ ప్రవృత్తి ఎక్కడ రావాలంటే లోపల దిద్దుబాటు జరగాలి. లోపల దిద్దుబాటు జరగాలి అంటే కొంతకాలం కష్టపడాలి, తప్పదు. ఏళ్ళనాటి శని జాతకంలోకి వచ్చిందనుకోండి, ఎందుకు భయపడతారు? ఆయన కష్టపెడతాడు. శనైహి శనైహి చరహ, మెల్లమెల్లగా వెడుతూ కష్టపెడతాడు. కానీ ఆ కష్టపెట్టడం వల్ల ఏమవుతుందో తెలుసా అండి? గొప్ప పరిణతి వస్తుంది, గొప్ప అనుభవం వస్తుంది. తరువాతి కాలంలో ఆయన కీర్తికి కారణమవుతుంది. అందుకే ఏలినాటి శనిని ఎప్పుడూ దూషించకూడదు. మీరు ఆయన్ని నమస్కారం చేసి ప్రార్థన చేస్తే ఆయన దాన్ని ఇంకొకలా మారుస్తాడు. ప్రతిరోజు తిరగవలసిన దాన్ని గుడి చుట్టూ తిరగడంగా మారుస్తాడు భక్తి ఇచ్చి. కాబట్టి ఇప్పుడు శాపానుగ్రహం ఎందుకు ఇస్తారు? మార్పు తీసుకురావడం కోసం ఇస్తారు. వెంటనే అతనికి అర్థమైంది, అయ్య బాబోయ్ ఇలా ఉండడమా? పడ్డాడు మహర్షి కాళ్ళ మీద. ఇప్పుడు పడి అన్నాడు, ఎప్పుడు నాకు ఈ శాప విమోచనం అని అడిగాడు. అయితే మారావు కదా, ఇప్పుడే అన్నారనుకోండి, ఆ బుద్ధి మళ్ళీ మారిపోతుంది. అందులో ఆ బాధ ఏమిటో తెలియాలి. ఆయన అన్నాడు, యదాచిత్వా భుజౌ రామ త్వాం దహే ద్విజనే వనే తదాత్వం ప్రాప్స్యసే రూపం స్వమేవ విపులం శుభం. నీవు అరణ్యంలో పడి ఉండి ప్రాణుల్ని తింటుంటే ఒకానొకప్పుడు రామచంద్రమూర్తి అరణ్యంలోకి వచ్చి నీ భుజములను తెగనరుకుతారు. ఆ తెగనరికి అరణ్యంలో నిన్ను కాల్చేస్తారు. ఎందుకంటే ఆ ప్రాణి అలా ఉండిపోవడానికి వీల్లేదుగా, కాల్చబడాలి. రాముడి దగ్గర ఉన్న గొప్పతనం అదే. మీతో నేను మనవి చేశా. అంత్యేష్టి సంస్కారం చేస్తాడు ఆయన. ప్రాణిని కాల్చేస్తాడు. అంటే చనిపోయినటువంటి ప్రాణిని అలా వదిలిపెట్టి వెళ్ళిపోడు, దానికి అంత్యేష్టి చేస్తాడు. పొద్దున్నే భోజనం చేస్తూ గోపాలకృష్ణ గారు నేను దాని గురించే కాసేపు ముచ్చటించాం. అలా ఎందుకు చేస్తాడండి రాముడు అని ఆయన ఏదో ప్రశ్న వేస్తే చెప్తున్నాను. ప్రతి ప్రాణికి కూడా దేవతలు ఆవహించి ఉంటారు. పాణి చెయ్యి ఉందనుకోండి ఇంద్రుడు ఉంటాడు, వాక్కు అగ్నిహోత్రం ఉంటుంది, కన్ను సూర్యుడు ఉంటాడు. ఇప్పుడు మీరు విడిచిపెట్టి వెళ్ళిపోయారనుకోండి, విడగొట్టాలి మంత్రం చేత. విడగొట్టేసేసి, అంటే ప్రత్యేకించి మనుష్య శరీరానికి అయితే, మిగిలిన వాటికైతే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తముల్లో ధనంజయ అన్న వాయువు చేసేస్తుంది. మనుష్య ప్రాణికి ఈ దేవతలందరినీ కూడా మంత్రభాగంతో విడతీసేస్తారు. విడతీసి మళ్ళీ ఈ శక్తుల్ని దేవతల్లో కలుపుతారు. కలిపి జడమైపోయి మిగిలిపోయినటువంటి దేహాన్ని అగ్ని యందు దహించేస్తారు. కాబట్టి అది సంస్కారం. అంత్యేష్టి సంస్కారం 16వ సంస్కారం. అన్ని 16 మీదే నడుస్తాయి సనాతన ధర్మంలో మనిషి జీవితం. అందుకని షోడశ కళా ప్రపూర్ణుడు చంద్రుడు, షోడశ సంస్కార ప్రపూర్ణుడు మనుష్యుడు. అంటే 16వ సంస్కారంగా అంత్యేష్టి జరగాలి. కాబట్టి రాముడు ఎక్కడెక్కడ ఇటువంటి శరీరాలు కనపడ్డా
వాటిని ఆయన దహిస్తాడు. అందుకని నువ్వు రాముడి చేత వధింపబడి దహింపబడితే నీ పూర్వరూపం వస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని కనిపెట్టాలి. ఎవరికైనా తెలియదేమో కానీ మునులకు మాత్రం తెలిసి రామావతారం వస్తుంది. ఈ దేశంలో త్రికాల వేదులు వాళ్ళు. అందుకే ఈ దేశంలోనే ఒక గొప్ప శాస్త్రం ఉంది, జ్యోతిషము అని. వేద పురుషునికి జ్యోతిషము నేత్రస్థానంలో ఉంటుంది, వేదాంగము అని. అంటే ఇప్పుడు కళ్ళు లేనివాడు ఉన్నాడు అనుకోండి, మీరు గుళ్ళోకి తీసుకొచ్చి విగ్రహం దగ్గరికి తీసుకెళ్ళి ఇదిగో ముట్టుకో, ఇది గణపతి, ఇదిగో ఇలా ముట్టుకో తొండం అన్నారనుకోండి, ఆయన చూసి ఓహో అంటాడు. అదిగో అవే ధ్వజస్తంభకు చిరుగంటలు అన్నారనుకోండి, ఆయన చూడగలరా? అదే శిఖ గోపురం అన్నారనుకోండి, ఆయన చూడలేడు, మీరు గోపురం ఎక్కించలేరు. దూరంగా ఉన్నది చూడడానికి కన్ను పనికొస్తుంది, కాలంలో వచ్చేదాన్ని లెక్క కట్టడానికి జ్యోతిషం పనికొస్తుంది. అందుకని వేద పురుషుడికి నేత్రస్థానంలో ఉంటుంది జ్యోతిష శాస్త్రం వేదాంగంగా. కాబట్టి మహర్షులు త్రికాల వేదులు, వాళ్ళకి అన్నీ తెలుసు ఏం జరగబోతోందో. కాబట్టి వాళ్ళు రాబోయే రామావతారాన్ని లెక్కలోకి తీసుకున్నాడు ఆయన. తీసుకుని రామావతారం వచ్చి రాముడు అడవికి వచ్చాక రాముడి చేతిలో నీ చేతులు ఖండింపబడి నీ దేహము దహింపబడితే నీకు మళ్ళీ యథారూపం వస్తుంది. కాబట్టి రామ ఇందుకు నేను సంతోషించాను, నా చేతులు నరికేవాడు వచ్చాడని. ఎవడో నరికాడా? రాముడే నరికాడా? అందుకు అడిగాను. కాబట్టి రామ, నేను ఎవరు పూర్వం అంటే శ్రియోమాం మధ్యమం పుత్రం ధనుం నామ్నాచ దానవం ఇంద్రకోపాదిదం రూపం ప్రాప్తమేవం రణాజిరే. నేను శ్రీ అనబడేటటువంటి వాని యొక్క మధ్యమపుత్రుడైన ధనువు అనబడేటటువంటి పేరున్నవాడిని. నాకు స్థూల శిరస్కుడు అనబడేటటువంటి ఋషి శపిస్తే నేను అక్కడతో ఊరుకోలేదు. ఆ రూపం వచ్చే లోపల నేను బ్రహ్మగారి గురించి ఘోరమైన తపస్సు చేశాను. బ్రహ్మగారు ప్రత్యక్షమై అన్నాడు, దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు. అని ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నా అహంకారం ఏమైందో తెలుసా? నేను దీర్ఘాయుష్మంతుడి, నన్ను ఇంద్రుడు ఏం చేస్తాడు? ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాను. వెళ్తే ఇంద్రుడు ఏం చేశాడో తెలుసా? ఆయన ఒక చమత్కారమైనటువంటి మనిషి. ఆయన ఏం చేశాడంటే, ఒక్కసారి నా తలకాయని తన వజ్రాయుధం పెట్టి ఓ దెబ్బ కొట్టి ఈ తలకాయని కడుపులోకి దింపేశాడు. నా 2 కాళ్ళని పొట్టలోకి తోసేశాడు. తోసేస్తే తలకాయ లేదు, కాళ్ళు లేవు, మనిషిని మాత్రం బతికున్నాను. పైగా అన్నాడు తోసేసి, పితామహవచ సత్యం తదస్థితి మమాబ్రవీత్. పితామహుడైన బ్రహ్మగారు నీకు దీర్ఘాయుష్ ఇచ్చాడు, చంపేను, పడుండన్నాడు. అప్పుడు నేనన్నాను, అయ్య బాబోయ్, పితామహుడు ఇచ్చాడు వరం బాగానే ఉంది, అహంకారంతో నేనేదో సాధించాననుకున్నవి ఇలాగే వస్తాయి తిరిగి. కాబట్టి వినయంతో చేసినవి, భక్తితో చేసినవి ఉద్ధరిస్తాయి, కానీ అహంకృతితో చేసినవి పనికొచ్చేవి కావు. చిట్ట చివరికి వచ్చి ఇలాగే కట్టి కుడుపుతాయి. కాబట్టి నేనన్నాను, నాకు పితామహుడు దీర్ఘాయుష్మంతుడు అన్నాడు నిజమే, కడుపుకి ఆకలోటి ధర్మం కదా ప్రాణికి. ఇప్పుడు నాకు తలకాయ లేదుగా, కాబట్టి నోరు లేదుగా, కానీ కడుపు ఉందిగా, తినాలిగా. వెళదామంటే కాళ్ళు లేవుగా, ఏం తిని బతకను అని అడిగాను. అడిగితే ఆయన ఏం చేశాడో తెలుసా? ఏవముక్తస్తు మే శక్రో బాహు యోజనమాయతౌ ప్రాదా దాస్యంచమే కుక్షౌ తీక్షణ దంస్త్రం అకల్పయత్. నాకు పెద్ద పెద్ద కోరలు పెట్టి, నా గుండెల దగ్గర ఒక కన్ను పెట్టి, నాకు యోజనమంత పొడుగైన చేతులిచ్చి, నువ్వు బతకవలసింది దీర్ఘాయుష్మంతుడవై బతికుండడానికే తప్ప అంతకన్నా ఎందుకురా నువ్వు బతికుండు, నువ్వేం చేయాలి లోకానికి? అని నీ చేతులతో తడువుకు తింటుండు పడుండు అన్నాడు. అంటే దారుణమైన జన్మ ఏదో తెలుసా అండి? తినడానికి బతికే జన్మ కదండి. ఇప్పుడు అంతిమంగా తీర్పు ఎక్కడికి వచ్చింది? ఆయన దీర్ఘాయుష్మంతుడు దేనికి? తింటాడు, బతుకుతాడు. ఎందుకు బతుకుతాడు? తినడానికి బతుకుతాడు, అంతే. ఎక్కడికి వెళ్ళడం, ఏమీ చెయ్యడు. ఈశ్వరుడి గురించి ఏమీ తెలుసుకోక్కర్లేదు, ఓపిక ఉన్నా ఏమీ చేయక్కర్లేదు. ఓపిక ఉన్న రోజుల్లో భోగాలకి, పెద్దవాడైపోయిన తర్వాత ఉన్న ఓపిక ఎక్కడ పోతుందో అని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళడం. మీరు లోకం పోకడ ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇప్పుడు ఎందుకండి అంటాడు. ఏమండి రామాయణానికి వెళ్ళొద్దాం ఏంటి అన్నాడు అనుకోండి ఎవడైనా. ఏంటండి ఇప్పటి నుంచి రామాయణం అవన్నీ? మరి ఎప్పుడండి అని మీరు అడిగారు అనుకోండి, రిటైర్ అయిపోయాక. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఉంటావని ఎవరైనా రాసిచ్చారా నీకు బాండ్ పేపరు? దంతంబుల్ పడనప్పుడే తనువుయందు ఆరూఢియున్నప్పుడే కాంతాసంఘము రోజునప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వల మీ పదంబుజములను శ్రీకాళహస్తీశ్వర. ఇంకా నువ్వేం చేస్తావు? 60 ఏళ్ళు వచ్చేసి రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు పూజపీఠ మీదకి వెళ్ళి కూర్చుని ఆ చెమ్యా అంటే నీకు తెలియదు.
ఓ గుళ్ళోకి వెళ్ళి మంత్రపుష్పానికి ముందు నీళ్ళు వస్తే తీర్థం కింద బుచ్చేసుకుంటూ ఉంటాడు లోపలికి. ఎందుకంటే మంత్రపుష్పం ముందు చేయగడుక్కోమని వేశారు చేతిలోనే ఆయనకి తెలియదు. అప్పుడు మళ్ళీ అర్చక స్వామి అయ్యో అయ్యో తాగేకండి అయ్యాలాగా ఇది తీర్థం కాదు చేయగడుక్కోండి అంటే అప్పుడు ఆ చేతి నీళ్ళు తీసుకెళ్ళి ఆయన పళ్ళెల్లోనే కడిగేస్తాడు. అంటే అదో వాష్ బేసిన్ అనుకుంటాడు. అమ్మ బాబు నా అదృష్టం రా ఇలాంటి భక్తుడు వచ్చాడు ఇవ్వాలని ఆయన అనుకోవాలి. లేరని మీరు అనుకుంటున్నారా? ఎక్కడది ఈ అజ్ఞానం? ఓపిక ఉండగా ఆర్జించడానికి తినడానికి తప్ప ఈశ్వరుడు గురించి తెలుసుకోవడానికి పనికి రాలేదు. ఒక్కొక్కడి జీవితం అసలు అలాగే తెల్లారిపోతుంది. అసలు ఎప్పుడు దేనికి అంటే తినడం. తింటుంటాడు అది తింటుందో రోజున. చెప్పానుగా అన్నం అంటే తినున్నది మన చేత తినబడున్నది మనని తినున్నది 2 అర్థాలు. కాబట్టి అది తినేస్తుందో రోజున అయిపోయింది అంతే. కాబట్టి నీకు దీర్ఘాయుష్యే కదరా కావాలి. దానికి ఓ నోరు చాలు, ఆహారాన్ని చూసుకోవడానికి ఒక కన్ను చాలు, వెతుక్కు లాక్కోవడానికి 2 చేతులు చాలు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఓ గుడికి వెళ్ళాలా, గోపురానికి వెళ్ళాలా? ఉంటే భయపెడతావు ఎక్కడికన్నా పెడితే. అని ఎందుకు నాన్న అలా పడుండు, దీర్ఘాయుష్మంతుడు అయి ఉండు. ఇప్పుడు తెలిసింది బాధ ఏమిటో. ఎందుకు చేశానా తపస్సు, ఎందుకు వెళ్ళానా ఇంద్రుడి మీదకి, ఎందుకు కనపడ్డానా ఋషికలాగా అని ఏడుస్తూ ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ పడున్నా. అలా వస్తే తడువుకోను తిన్నాం. ఎప్పుడు నరికేస్తాడా ఈ చేతులను చూస్తూ కూర్చున్నాను రామా. ఇప్పుడు నువ్వు ఈ చేతులు నరికి ఈ ఒళ్ళు కాల్చేయి. ఎంత తొందర పడిపోయాడో తెలుసా అండి. సూర్యాస్తమయం అయిపోతోంది, అలిసిపోయిన రథాలతో వెళ్ళిపోతున్నాడు సూర్యుడు. సూర్యాస్తమయం అయితే కాల్చవు నువ్వు, ధర్మం. రామచంద్రమూర్తి చెయ్యడు అంచేసి సూర్యాస్తమయం అయితే. కాబట్టి అవ్వకుండా తొందరగా నన్ను ఒక గొయ్యి తీయించి అందులో పడేసి భూమి మీద పడుకోబెట్టి అంటించడానికి ఏం కుదరదు, అంత పెద్ద రాక్షసాకారం అది. ఇప్పుడు గోతిలో పారేసి దాని నిండా కట్టెలు పారేసి అగ్నిహోత్రం వెలిగించేస్తే నేనేం తొందరగా కాలుతాను అనుకుంటున్నావా? కదలిక లేదు కదండి, ఫ్యాట్ ఎలా డైల్యూట్ అవుతుంది? కాబట్టి ఒళ్ళంతా నీతి ముద్దలా కొవ్వు పట్టేసింది. ఇప్పుడు కొవ్వు ఓ పట్టాన కాలదు, అది అలా కాలుతూనే ఉంటుంది. అందుకే కొవ్వొత్తి తొందరగా కాలిపోతున్నాయండి. దీపారాధనలో ఒత్తి కాలిపోయినట్టు కాలదు, అలా కొవ్వు కరుగుతూ దీపం అలా కిందకు వస్తూ ఉంటుంది. ఆ కొవ్వు అంతా కాలాలి. కాబట్టి రామ చాలాసేపు పడుతుంది నా ఒళ్ళు కాలిపోవడానికి. అందుకని తొందరగా ఓ గొయ్యి తవ్వించి తోసేసి కాల్చేయి. నాకు ఇప్పుడు ఈ శరీరంతో ఉంటే స్మృతి ఉండదు. నా అసలు శరీరం నాకు వచ్చేస్తే నాకు దివ్య స్మృతి కలుగుతుంది. ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోగలను. అప్పుడు నీ భార్యను ఎవరు అపహరించారో నేను చెప్తాను, నీకు నేను ఆ సాయం చేస్తాను. పూర్వం ఎప్పుడైనా అన్నాడండి ఇలాంటి మాటలు? ఎవడన్నా మంచిగా ఉంటే వాడిని బాధ పెట్టాడు. ఇప్పుడు అవతలవాడి బాధలో ఆ శరీరం వస్తే వెంటనే నీకో మాట సాయం చేస్తానంటున్నాడు. ఈ మార్పు కోసం శాపానుగ్రహం ఇస్తారు. మీరు బాగా పట్టుకుంటే ఋషులు ఏదో తపస్సు ఉంది కదా అని శాపవాక్కు విడిచిపెట్టరు, వాళ్ళ తపస్సు పోతుంది. పోన్లేరా ఒకడిని మార్చాను, ఇప్పుడు ఆయన పనికొచ్చాడు. అందుకని ఇప్పుడు ఏమయ్యాడు? కబంధ మహాత్మన. ఈ కబంధుడు మహాత్ముడు అన్నారు వాల్మీకి మహర్షి. ఎందుకంటే ఈ మార్పు ఎక్కడొచ్చిందో వాడు చాలా గొప్పవాడు. ఈ మార్పు రాకపోతే వాడు లోకకంటకుడై కూర్చుంటాడు. కాబట్టి రామ నువ్వు చేచ్యతే సమరే బాహు తదా స్వర్గం గమిష్యసి. ఇంద్రుడు కూడా ఏమన్నాడంటే నీ 2 బాహువులు రాముడు ఎప్పుడు తరిగేస్తే అప్పుడు మళ్ళీ స్వర్గానికి వెళ్దుగానే అలా పడుండి అన్నాడు. అందుకని తొందరగా నాకు అంత్యేష్టి సంస్కారం చేసేసి. సరే, లక్ష్మణుడిని పిలిచాడు, గుణపం ఇచ్చాడు, గొయ్యి తవ్వించాడు, శరీరాన్ని తోసేశాడు. ఏనుగులు విరిచినటువంటి కొమ్మలు ఎండిపోతే ఏర్పడిన ఎండు కర్రలు. మహర్షి అమ్మో వాల్మీకి రామాయణం అండి ఎంత జాగ్రత్తగా రచన చేస్తారో తెలుసా అండి. అంత పెద్ద శరీరాన్ని అంత పెద్ద గోతిలో వేస్తే అంత పెద్ద శరీరం కాల్చడానికి ఎన్ని కట్టెలు కావాలి, ఎక్కడి నుంచి ఏరి పట్టుకొచ్చారు సూర్యాస్తమయం లోపల అని మీరు నేను అంటామేమో. అక్కర్లేని ఇలాంటివి తీయడం మనంత గొప్పవాళ్ళు ఉండరు. కాబట్టి ఏనుగుల గుంపులు తిరుగుతాయి అక్కడ. వాటి పని ఏమిటంటే వాటికి తొండం ఖాళీగా ఉండదు, కొమ్మలు విరిచేస్తుంటాయి. ఆ విరిచేసినటువంటి కొమ్మలు కింద పడిపోయి ఎండిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఆ పెద్ద పెద్ద కొమ్మలన్నీ తీసుకొచ్చి రామచంద్రమూర్తి ఆ గోతులో పడేశారు, లక్ష్మణమూర్తి ఆ గోతులో పారేసి ఇప్పుడు కబంధుణ్ణి కాల్చేస్తున్నారు. ఈ కబంధుడి దగ్గరే ఈ కబంధుడు కాలిపోతే సీతమ్మ తల్లిని పట్టుకోవడానికి, సీతమ్మ తల్లిని అన్వేషించడానికి పెద్ద శుభవార్త దొరుకుతుంది. హనుమ ప్రవేశించడానికి ఇంకా కథకి రంగం సిద్ధం అవుతోంది. ఇంకిక్కడి నుంచి కిష్కింధకాండకి పునాది పడుతోంది. ఇక్కడి నుంచి హనుమత్ ప్రవేశం ప్రారంభం అవుతోంది అనమాట. కాబట్టి ఇప్పుడు నాయనా నువ్వు నా శరీరాన్ని అంటించేయి. ఇప్పుడు ఆ ఏనుగులు విరిచేసినటువంటి ఎండిపోయిన కొమ్మలు తెచ్చి గోతిలో పడేసి అంటించేశారు ఆ శరీరాన్ని. అంటించేస్తే మెల్లమెల్లగా కాలింది అన్నారు. కొవ్వు పట్టి ఉంది కదండి. అప్పుడు కూడా హ్యూమన్ ఎనాటమీ బాగా తెలుసు అనమాట. అంటే కదలకుండా ఎక్కువ తినేస్తే కొవ్వు పట్టేస్తుంది. వాడు దీర్ఘాయుష్మంతుడు కాబట్టి హార్ట్ బ్లాక్ లేదు వాడికి. కాబట్టి ఆయనలోంచి ఇప్పుడు ఒక దివ్యమైనటువంటి స్వరూపం ఒకటి బయటికి వచ్చింది. తతశ్చితాయా వేగేన భాస్వరో విమలాంబర ఉత్పపాతాశు సంహృష్ట సర్వ ప్రత్యంగభూషణ
విమానే భాస్వరే తిష్టన్ హంసయుక్తే యశస్కరే ప్రభయాచ మహాతేజ దిశో దశ విరాజయన్. దశ దిశలు వెలిగిపోయేటట్టుగా హంసలు పూంచినటువంటి రథం మీద తెల్లటి వస్త్రములు ధరించి అంగ ప్రత్యంగములన్నీ కూడా సువర్ణ మణిమయబోయినటువంటి భూషణముల చేత అలంకరింపబడినటువంటి వాడై వెలిగిపోతున్న పగిది ఒక్కసారి ఆ కబంధుడు మళ్ళీ పూర్వస్వరూపంతో ఆ రథంలో కూర్చుని కనపడ్డాడు. కనపడి ఒక్క క్షణం ఇలా కళ్ళు మూసుకుని ఆలోచించి అన్నాడు, రామ, నేను ఆలోచించగా మీకు కలిగినటువంటి కష్టానికి ఒక విషయం అర్థమవుతోంది. దశాభాగగతో హీన తం హి రామ సలక్ష్మణ యత్కృతే వ్యసనం ప్రాప్తం త్వయా దార ప్రదర్శనం. మీరు దుర్దశ యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నారు. అందుకే భార్య దూరం అయిపోయింది. మీ ఇద్దరికి జాడ తెలియట్లేదు. ఎంత నడుస్తున్నారో కూడా తెలియనంత దూరం నడిచి కష్టపడి వెతుకుతున్నారు. ఇప్పుడు ఇలా వెతికి తిరిగి ప్రయోజనం లేదు. మీకు సాయం చెయ్యగలిగిన మిత్రుడు ఒకడు కావాలి. ఒక గొప్ప మిత్రుడు. ఆయన ఎటువంటి వాడై ఉండాలి? ఆయన ఈ లోకమంతా తిరిగిన వాడై ఉండాలి. భూమండలం అంతా తిరిగిన వాడైతే ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలిసిన వాడై ఉంటాడు. ఎందుకని? రావణుడు అన్నది ఒక్కటే తెలుసు తప్ప అతను ఎక్కడ ఉంటాడో ఏమిటో నాకు తెలియదు అంటున్నావుగా, జటాయువు చెప్పాడని. ఆ రావణుడు ఎవరో, ఎక్కడుంటాడో, ఎలా పరిపాలిస్తాడో, ఎంతమంది రాక్షసులు ఉంటారో ఇవన్నీ తెలియాలంటే ఈ భూమండలం అంతా తిరిగిన వాడై ఉండాలి. అన్నీ తెలుసున్నవాడై ఉండాలి. ఎందుకు తిరిగాడన్న కారణం వేరు. ఇంద్రుగానికి కిష్కింధకాండలో అలా తిరిగినవాడు ఉన్నాడు రామ. ఆయన గురించి చెప్తాను, ఆయనతో స్నేహం చేసుకో. అటువంటి మిత్రుణ్ణి సంపాదించావా, ఆ మిత్రుడి వలన నీకు సీతమ్మ జాడ దొరుకుతుంది. కాబట్టి తదవశ్యంతయా కార్య స సుహృత్ సుహృదాంవర. ఓ మంచి హృదయం ఉన్నటువంటి రామ, నీకు ఒక మంచి స్నేహితుడు కావాలి. అకృత్వాహినతే సిద్ధిం అహం పశ్యామి చింతయం. నాకు ఆలోచిస్తే అది అనిపిస్తోంది. శ్రూయతాం రామ వక్ష్యామి సుగ్రీవో నామ వానర భ్రాతా నిరస్త క్రుద్ధేన వాలినా శక్రసూనునా ఋష్యమూకే గిరివరే పంపాపర్యంత శోభితే నివసత్యాత్మవాన్ వీర చతుర్భిః సహ వానరైః వానరేంద్రో మహావీర్య తేజోవానమిత ప్రభ సత్యసంధో వినీతశ్చ ధృతిమాన్ మతిమాన్ మహాన్ దక్షః ప్రగల్భో ద్యుతిమాన్ మహాబల పరాక్రమః భ్రాత్రా నివాసితో రామ రాజ్యహేతోర్మహాబలః స వృక్షరజస పుత్రః పంపామటతి శంకితః భాస్కరస్యౌరస పుత్రో వాలినా కృతకిల్బిషః. సూర్యభగవానుడి యొక్క ఔరసపుత్రుడైనటువంటి సుగ్రీవుడనబడేటటువంటి ఒక వానర రాజు ఋష్యమూక పర్వత శిఖరముల మీద ఉన్నాడు. కారణాంతరముల చేత తన అన్నగారైనటువంటి వాలి చేత రాజ్యంలోంచి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. వెళ్ళగొట్టబడి నలుగురు వానరులు తన చుట్టూ సేవిస్తూ ఉండగా, అందులోనే ఉన్నారు హనుమ, నలుగురు వానరులు సేవిస్తుండగా సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు. అపారమైన బలవంతుడు. ఈ భూమండలంలో ఎక్కడ ఏమున్నాయో అన్నీ తెలుసున్నవాడు. అతనితో నువ్వు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకుంటే అతను దశ దిశలకి వానరములను పంపించి సీతమ్మ యొక్క జాడ కనిపెడతాడు. నువ్విలా తిరిగి తెలుసుకోక్కర్లేదు రామ. కాబట్టి ఇప్పుడు నీకు మిత్ర సహాయం అవసరమయ్యింది. అతను మహాబలపరాక్రమములు కలిగినటువంటి వాడు, గొప్ప వీర్యవంతుడు, వానరేంద్రుడు, తేజస్సున్నవాడు, సత్యసంధుడు, నీతి కలిగినటువంటి వాడు, పట్టుదల ఉన్నటువంటి వాడు, మంచి మతి కలిగినటువంటి వాడు, దక్షత కలిగినటువంటి వాడు, కాంతి కలిగినటువంటి వాడు. అటువంటి వాడితో నువ్వు స్నేహం చేసుకుంటే ఆయన నీ కార్యంలో సాయం చేస్తాడు. కాబట్టి ఆ వృక్షరజస్సు యొక్క కుమారుడైనటువంటి సుగ్రీవుడితో నువ్వు వెంటనే స్నేహం చేసుకోవడానికి ఋష్యమూక పర్వతానికి బయలుదేరు. ఆ ఋష్యమూక పర్వతం ఎక్కడుంది అంటావేమో, నీకు దారి చెప్తాను చూడు. రామాయణం ఎంత ఆప్యాయంగా ఉంటుందో తెలుసా అండి. హైదరాబాదు ఎప్పుడు ఆయన వెళ్ళలేదు. ఆయన కొడుకుని మొదటిసారి పంపిస్తున్నాడు ఉద్యోగానికి. హైదరాబాదు వెడుతున్నటువంటి కొడుకుని కంగారుగా తీసుకొచ్చి రైలు ఎక్కించడంలో ఆయనకి కట్టిన మినపరొట్టె తేవడం మర్చిపోయాడు తండ్రి. ఎప్పుడూ హైదరాబాదు వెళ్ళే అలవాటు ఉన్నటువంటి మేనమామ గారు వచ్చాడు స్టేషన్కి. ఇప్పుడు తండ్రి అంటాడు, రే నాన్న రొట్టె తేవడం మర్చిపోయాను, ఎలా తింటావు, ఎలాగా, ఎప్పటికి ఎడుతుందో, ఎప్పటికి దిగుతావో, అది అక్కడ ఏముంటుందో ఏముండదో, నాన్న నా ప్రాణాలు నీ మీదే ఉంటాయి ఉస్మా, వెళ్ళాక ఉత్తరం రాయి అంటాడు. మేనమామ గారు అంటాడు, ఒరే నీకేం భయం లేదు, ఇప్పుడు ట్రైన్ బయలుదేరుతుందా, బయలుదేరగానే మొదటి స్టేషను అనపర్తి, రెండో స్టేషను ద్వారపూడి, మూడో స్టేషను రాజమండ్రి వెళ్ళేటప్పటికి 8 అవుతుంది. 8 గంటలకి నువ్వు రాజమండ్రి రైల్వే స్టేషన్లో కిందకి దిగితే అక్కడ 10 నిమిషాలు ఆగుతుంది. దిగి నువ్వు చూస్తే అక్కడే మంచి అరటిపళ్ళు,
చాలా చక్కటి రొట్టెలు అన్నీ అమ్ముతూ ఉంటారు. కాబట్టి నువ్వు అక్కడ నీకు కావలసిన 2 ఇడ్లీ 2 అరటిపళ్ళు అవి కొనుక్కొని చక్కగా అవి తినేసేసి మళ్ళీ రైలు ఎక్కి కూర్చుంటే 10 నిమిషాల కన్నా ఆగదు, గబగబా కొనేసుకో. రైల్లో కూర్చుని తినేసి మంచినీళ్ళు తాగేసి వాటర్ బాటిల్ మర్చిపోకు, ఎక్కిళ్ళు వస్తాయి. వాటర్ బాటిల్ కొనుక్కో కూర్చుంటే ఎక్కి పడుకున్నావు అంటే హాయిగా తెల్లవారేటప్పటికి 6 హైదరాబాద్ వెళ్ళిపోతూ ఉంటాడు. తెలుసున్నవాడు చెప్పేటప్పుడు రాజమండ్రి వస్తుంది, ద్వారపూడి వస్తుందని చెప్పడు. ఎక్కడ ఏం తినాలో, ఏం తాగాలో, ఎలా పడుకోవాలో, ఎలా వెళ్ళాలో ఎందుకు చెప్తాడంటే ఆత్మీయత అందులో కలిసిపోయి ఉంది. కలిసిపోయి ఉండడంలో అలా చెప్తాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, నిజంగా మాట్లాడడంలో వాల్మీకి మహర్షి మాట్లాడించడంలో అందం చూడండి, ఇందుకుని మహాత్ముడయ్యాడు. ఇప్పుడు రాముడి మీద ఎంత ప్రేమతో మాట్లాడుతున్నాడంటే ఋషిముఖానికి వెళ్ళి నీ పని అవుతుందని ఏదో చేతకాని వాడికి చెప్పినట్టు చెప్పట్లేదు. ఉపకారం చేయడంలో అంత శ్రద్ధతో చేస్తున్నాడు. మహానుభావుడి వల్ల నేను మళ్ళీ పునర్జన్మ పొందానని సంతోషిస్తున్నాడు. నాయన రామ, నువ్వు లక్ష్మణ సహితుడవై పశ్చిమ దిశగా ఇదే మార్గంలో వెడితే బోలెడన్ని చెట్లు కనపడతాయి. నేరేడు, మోరటి, పనస, జువ్వి, మర్రి, తుమ్మిక, రావి, కొండగోగు, మామిడి, చండ్ర, పొన్న, ఎర్రగోరుంట, కానుగ, నల్లవి, అశోక వృక్షాలు, కడిమి చెట్లు, గన్నేరు చెట్లు, నల్లజీడి చెట్లు, అశోక వృక్షాలు, ఎర్రచందన చెట్లు, దేవదారు వృక్షాలు అన్నీ కనపడతాయి. ఎందుకు ఇవన్నీ? ఆప్యాయత కలిగిన మేనమామ చెప్పినట్టు చెప్పడం. వీటికి మంచి మంచి పళ్ళు ఉంటాయి. లక్ష్మణుడు ఎక్కి కోసి నీకు తెచ్చి పెట్టచ్చు, లేదా కొమ్మలు ఉంచినా కూడా అందుతాయి. అంటే కింద కొమ్మలకు కూడా అన్ని పళ్ళు ఉంటాయి, ఆ పళ్ళు ఎవరు కొయ్యరు. ఎంత వివరంగా మాట్లాడతాడో చూడండి. అక్కడే ఉంటుంది క్యాంటీన్. ఒకవేళ క్యాంటీన్ ఏ కారణం చేతనైనా మూసేసి ఉంటే నువ్వు కంగారు పడకవు, ఇటువైపు కట్టేస్తారు. కానీ అదే టైంలో టిఫిన్ ఎక్కువ తినేవాళ్ళు అవతల ప్లాట్ఫామ్ మీదకి వస్తారు, ఇటు చెక్కలతో క్లోజ్ చేసి అటువైపు అమ్ముతుంటాడు, అటువైపు వెళ్ళు అని చెప్తాడు. చూసారా మా మేనమామ అలా చెప్తాడు చెప్పేటప్పుడు. మీరు ఆ శ్లోకాలలో అవతలవాడి ఆప్యాయత చూడాలి ఆ చెప్పడంలో. ఎంత గొప్ప రచనండి మహర్షిది. కాబట్టి లక్ష్మణుడు కొమ్మలు వంచి పళ్ళు కొయ్యొచ్చు, తేనె పట్ల నుంచి తేనె కారుతుంటుంది. రామ, అవి మీరు తినచ్చు. అది దాటి మీరు వెడితే అక్కడ మీకు ఒక చిక్కటి వనం కనపడుతుంది. అంటే చిక్కటి వనం, చక్కటి వనం, బాగా చెట్లు దగ్గరగా ఉంటాయి. అవన్నీ పూలతో పళ్లతో నిండిపోయి ఉంటాయి. సర్వకామ ఫలాహ వృక్షాహ పాదపాస్తు మధుశ్రమాహ సర్వే చ ఋతవస్తత్ర వనే చైత్రరథేయధ. చైత్రరథం అంటే ఎప్పుడు అన్ని ఋతువులు ఉంటేదాన్ని చైత్రరథం అంటారు. అన్ని ఋతువులు ఉన్నట్టే అక్కడ ఎప్పుడు పళ్లతో, తేనె పట్లతో, పువ్వులతో ఆ చెట్లన్నీ శోభాయమానంగా ఉంటాయి. అక్కడ చక్కగా మీరు తేనె తాగచ్చు, పళ్ళు తినచ్చు. అది దాటి వెళ్ళిన తర్వాత మీరు పంపా సరోవర తీరానికి వెడతారు. రామ, పంపా సరోవర తీరంలో ఒడ్డున ఎక్కడా కూడా అసలు గులకరాళ్ళు ఉండవు. సాధారణంగా నది ఒడ్డున అన్ని చోట్ల గులకరాళ్ళు ఉంటాయి. గులకరాళ్ళు ఉంటే ఏమిటి అని మీరు అడగచ్చు. రాముడు పాదుకలు లేకుండా నడుస్తున్నాడు, గులకరాళ్ళు ఉంటే గుచ్చుకుంటాయి కాళ్ళలో. కాబట్టి రామ, పంపానదీ తీరంలో గులకరాళ్ళు ఉండవు. అంటే ఆయన కాళ్ళకి గుచ్చుకునేవి లేవు. ఎంత ప్రేమో చూడండి ఆ చెప్పడంలో. పంపానదీ తీరంలో గులకరాళ్ళు ఉండవు. ఆ నీళ్లు చల్లగా, ఆ అందులో పుట్టినటువంటి పద్మముల యొక్క కింజిల్కముల నుండి రాలినటువంటి పుప్పుడితో సుగంధభరితములై తీయగా చల్లగా ఉంటాయి. ఎప్పుడు స్నానం చేద్దామా, ఎప్పుడు తాగుదామా అనిపిస్తుంది. రామ, అక్కడ నాచు ఉండదు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా పంచె పైకి తీసి కాలు జారుతుందేమో అని చూసుకుని వెయ్యక్కర్లేదు. ఆ కింద ఉన్నటువంటి ఇసుక నీకు కనపడుతుంది. ఆ నీరు వెండి పళ్ళెంలా ఉంటుంది, అంత స్వచ్ఛంగా ఉంటుంది. మహానందిలో ఉంటుంది సరోవరం, అలా ఉంటాయి నీళ్లు. రామ, నీకు ఇంకొక విషయం చెప్తున్నాను. అక్కడ అనేకమైన పక్షులు ఆ ఒడ్డును తిరుగుతుంటాయి. వాటికి ఏం భయం ఉండదు. అవి చాలా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. అవి ఎంత రుచిగా ఉంటాయో తెలుసా రామ? ఘృతపిండోపమాన్ స్థూలాంతాన్ ద్విజాన్ భక్షయిష్యథ రోహితాం వక్రతుండాశ్చ నడమీనాంశ్చ రాఘవ. రామ, పెద్ద పెద్ద చేపలు, ముళ్ళున్నవి, రెక్కలున్నవి ఆ నదిలో తిరుగుతుంటాయి పంపా సరోవరంలో. నేతి ముద్ద ఎలా ఉంటుందో అంత కమ్మగా ఉంటాయి అక్కడున్న పక్షులు. మాంసాహారం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నోరూరే ప్రయత్నంలో ఉండకండి. కాబట్టి అంత కమ్మటి రుచి కలిగినటువంటి పక్షులు ఉంటాయి. కాబట్టి పాంసాయాం ఇషుభి మచ్చాన్ తత్ర రామవరాన్ హతాన్ నిస్త్వక్ పక్షాన్ అయస్తప్తాన్ అకృషాన్ ఏకకంటకాన్. ఎంత వివరంగా చెప్తాడంటే, ఆ నదిలో కొన్ని పక్షులు ఆ నదిలో తిరుగుతుంటాయి. గండు మీనులు, సొర్ర మీనులు, రొయ్యలు, చేపలు అన్నీ ఆడుకుంటుంటాయి. లక్ష్మణుడు బాణంతో గుచ్చి వాటిని పైకి తీస్తాడు. తీసి అగ్నిహోత్రం మీద ఆ బాణంతో ఇలా తిప్పితే ఎర్రగా కాల్తాయి. నువ్వు అక్కడ ఒడ్డున కూర్చోరామా, కూర్చుంటే ఒక్కొక్క చేపని కాల్చి పట్టుకొస్తాడు. ఆ పక్షిని కొట్టి కాల్చి పచనం చేసి ఆ నీతి ముద్దలా ఉన్న పక్షి మాంసం తీసుకొచ్చి పెడతాడు. చక్క నువ్వు ఆ ఒడ్డున కూర్చుని కమ్మగా తిన్న తర్వాత దాహం వేస్తుంది. ఎందుకంటే నీతి ముద్దలా కదా ఉంటాయి. దాహం వేస్తే లక్ష్మణుడు ఏం చేస్తాడో తెలుసా? భృశం తేఖాలతో మచ్చాన్ పంపాయాహ పుష్ప సంచయే పద్మగంధి శివం వారి సుఖశీత మనామయం
ఉధృత్య సతతాక్లిష్టం రౌప్య స్ఫాటిక సన్నిభం అసౌ పుష్కరవర్ణేన లక్ష్మణ పాయిష్యతి. తామరాకులు ఉంటాయి రామ, ఆ తామరాకులు దొప్పగా చేసి పంపా సరోవరంలోకి ఎడతాడు లక్ష్మణుడు. ఆ నీళ్ళు ఎలా ఉంటాయి తెలుసా? వెండి రేకు బోర్లించినట్టు ఉంటాయి, తెల్లగా అడుగునున్నటువంటి ఇసుక కనపడుతుంటుంది. దాంట్లో బోలెడని పద్మాలు ఉంటాయి, పద్మాలకి కింజిల్కాలు ఉంటాయి, వాటిలోంచి ఆ పుప్పుడంతా నీటి మీద పడుతుంది. అందుకని మంచి ఏదో అన్ని రకాల పదార్థాలతోటి శివాభిషేకం చేస్తే వచ్చిన తీర్థం అన్ని రుచులు కలిసి మంచి సుగంధ ద్రవ్యాలతో సువాసనతో ఎలా ఉంటుందో అలా ఉంటాయి ఆ నీళ్లు. ఆ నీళ్లు తామరాకు దొప్పతో తెచ్చి నీకు ఇస్తాడు. నువ్వు చక్కగా ఏం చేస్తావంటే ఆ తామరాకు దొప్పతో చల్లటి నీళ్లు తాగు. సాయంకాలం వేళలో నువ్వు ఆ పంపా సరోవర ప్రాంతంలో తిరుగుతుంటే జింకలు లేళ్లు తిరుగుతుంటాయి, చెట్లన్నీ పువ్వులు ఇట్టుకున్నాయా అన్నట్టుగా పువ్వులతో శోభిస్తుంటాయి. నీకు సీతమ్మ కనపడలేదు అన్న బెంగ నీకు తీరుతుంది. రామ, అక్కడ పుష్పమాలలు కొన్ని పడి ఉంటాయి. ఆ పుష్పమాలలు ఎన్ని సంవత్సరములైన వాడవు. ఎందుకో తెలుసా? నతాని కశ్చిన్ మాల్యాని తత్రారోపయితా నరః నచ వై మ్లానతాంయాంతి నచ సీర్యంతి రాఘవ. మతంగ మహర్షి యొక్క శిష్యులు గురువుగారికి సేవ చేయడం కోసమని అక్కడికి వచ్చి దర్భలవి సేకరిస్తున్నప్పుడు వాళ్ళ శరీరానికి కలిగినటువంటి శ్రమ వలన పుట్టినటువంటి స్వేద బిందువులు నేల మీద పడి పువ్వులై దండలయ్యాయి. ఆ దండలు ఎవరూ తీసి ధరించరు. వాళ్ళ ఆ శిష్యుల యొక్క చెమట పువ్వులైంది కాబట్టి ఆ పువ్వులు సూర్యరశ్మికి వాడవు, గాలికి ఒడిలిపోవు. అవి ఎన్ని సంవత్సరములైనా అలాగే ఉంటుంటాయి. ఆ మాలలు ఎవరూ ధరించరు. నువ్వు అక్కడ మతంగ మహర్షి యొక్క ఆశ్రమం కనపడుతుంది. చాలా లోపలికి వెళ్ళడం చాలా కష్టం, గొన్నేనుగులు దాని చుట్టూ తిరుగుతుంటాయి. రామ, అక్కడే శబరి ఉంది ఇప్పుడు ఆ ఆశ్రమంలో. తేషాం గతానాం ఆద్యాపి దృశ్యతే పరిచారిణి శ్రమణీ శబరీనామ కాకుత్స చిరంజీవిని త్వాంతు ధర్మే స్థితా నిత్యం సర్వభూత నమస్కృతం దృష్ట్వా దేవోపమం రామ స్వర్గలోకం గమిష్యతి. నువ్వు ఒక్కసారి ఆ ఆశ్రమంలోకి వెళ్ళి శబరిని చూస్తే శబరి నిన్ను చూసిన తరువాత స్వర్గలోకానికి వెళ్ళిపోతుంది. నీకోసమే ఎదురు చూస్తోంది. రామ, అక్కడ నుంచి కొంచెం ముందుకు వెడితే ఎప్పుడు ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. ఆ ఏనుగులు తిరుగుతున్నటువంటి ప్రాంతానికి లోపలే మతంగ మహర్షి చేత నిర్మింపబడిన మతంగవనము అని ప్రసిద్ధికెక్కినటువంటి ఆశ్రమం ఉంది. అక్కడే పంపా సరోవరానికి తూర్పున ఋష్యమూకము అనేటటువంటి ఒక పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా రామ? ఋష్యమూకస్య పంపాయా పురస్తాత్ పుష్పిత ద్రుమ సుదుఃఖారోహణో నామ శిశునాగాభిరక్షిత ఉదారో బ్రహ్మణా చైవ పూర్వకాలే వినిర్మిత శయాన పురుషో రామ తస్య శైలస్య మూర్ధని యత్ స్వప్నే లభతే విత్తం తత్ ప్రబుద్ధోది గచ్చతి నత్వేనం విషమాచారః పాపకర్మాధిరోహతి యస్తుతం విషమాచారః పాపకర్మాధిరోహతి తత్రైవ ప్రహరంత్యేనం సుప్తమాదాయ రాక్షసాః తత్రాపి శిశునాగానాం ఆక్రంధ శ్రూయతే మహాన్ క్రీడతాం రామ పంపాయాం మతంగారణ్యవాసినాం. ఆ ఋష్యమూక పర్వత శిఖరములున్నాయే, ఆ శిఖరము పైకి ఎక్కడం చాలా చాలా కష్టం రామ. అందుకే ఆ శిఖరానికి పేరు ఏమని పిలుస్తారో తెలుసా? దాన్ని సుదుఃఖారోహణ శిఖరము అని పిలుస్తారు. ఎక్కడం చాలా కష్టం కాబట్టి ఆ శిఖరం మీదకి ఎవరూ ఎక్కలేరు. దాని చుట్టూ ఎప్పుడు గొన్నేనుగులు తిరుగుతుంటాయి, శిశునాగములు. కాబట్టి ఆ గొన్నేనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి. పంపా సరోవరంలో నీళ్లు తాడి ఆడుకుంటుంటాయి. ఎవరైనా శిఖరం పైకెక్కి రాత్రి నిద్రపోయినప్పుడు వాళ్ళ కల్లో ఏం కనపడుతుందో అది వాళ్ళకి దొరుకుతుంది తెల్లవారేటప్పటికి. పాపాచారం కలిగిన వాళ్ళు ఋష్యమూక పర్వతం మీదకి ఎక్కి ఉండలేరు. ఒకవేళ ఉన్నా వాళ్ళకి నిద్ర పట్టగానే రాక్షసులు వచ్చి చంపేస్తారు. కాబట్టి ఏమర్థం అవుతోంది? ఋష్యమూక పర్వతం మీద ఉన్న సుగ్రీవుడు నలుగురు వానరులు పాపాచారము కలిగిన వారు కారు. వారు పాపాచారులు అని వాలి తరిమేశాడు తప్ప వాళ్ళు నిజమునకు పాపాచారులు కారు. అటువంటి వారైతే రామా నిన్ను వాళ్ళతో సంధి చేసుకోమని చెప్పను. ఇది దాని అర్థం. కాబట్టి యత్ స్వప్నే లభతే విత్తం తత్ప్రబుద్ధోది గచ్చతి. రాత్రి కల్లో ఏం కనపడిందో అది తెల్లవారేటప్పటికి ఆ కొండ మీద దొరుకుతుంది. కాబట్టి రామ ఆ పర్వత శిఖరం మీదకి వెడితే అక్కడ ఒక గొప్ప గుహ ఒకటి ఉంది. రామతస్యతు శైలస్య మహతీ శోభతే గుహ శిలాపిధానా కాకుత్స దుఃఖం చాస్యాహ ప్రవేశనం. ఆ గుహకి ఒక పెద్ద శిల అడ్డుపెట్టి ఉంటుంది. దానిలోనే సుగ్రీవుడు నలుగురు వానరులతో ఉంటాడు. ఆ గుహలోకి ప్రవేశించడం చాలా కష్టం. తస్యా వసంతి సుగ్రీవ చతుర్భిః సహవానరై కదాచిత్ శిఖరే తస్య పర్వతస్యావతిష్టతే. రామ, ఆ శిశునాగములు ఆ గొన్నేనుగులున్నాయే అవి పంపా సరోవరంలోకి వచ్చి నీళ్లు తాగి పైకి చిమ్మి ఆడుకుని పెద్దగా అరుస్తుంటాయి. అవి అలా అరిచినప్పుడు వాటి యొక్క ఘీంకారములు ఆ పర్వత శిఖరం మీదకి వినపడుతుంటాయి.
అప్పుడప్పుడు సుగ్రీవుడు గుహలోంచి బయటికి వచ్చి నలుగురు వానరులతో కలిసి ఆ శిఖరం మీద కూర్చొని చూస్తూ ఉంటాడు. ఇవన్నీ అక్కడే ఉన్నాడు. నిజంగా లైవ్ టెలికాస్ట్ ఇస్తారండి. మనం చదువుతుంటే అబ్బా మనం ఒక్కసారి ఆ ఋష్యమూక పర్వతం, ఆ పంపా నది, ఇంకా ఎన్ని చెప్పారో తెలుసా అండి. రామ గుంపులు గుంపులుగా అడవి పందులు వస్తాయి. అడవి పందులు పంపా సరోవరంలో నీళ్లు తాగి పర్వత గుహల్లో ఆడుకుంటూ వెళ్ళి పడుకుంటాయి. పడుకుని పెద్ద పెద్ద రంకెలు వేస్తాయి. ఆ రంకెలు ఎలా ఉంటాయో తెలుసా? ఆబోతు రంకెల్లా ఉంటాయి. అక్కడ గొన్నేనుగులు ఏమి ఆటలాడుతుంటాయో రామ, ఆ పర్వత శిఖరం చుట్టూ అవి తిరుగుతుంటాయి. వాటిని దాటి శిఖరం ఎక్కవలసి ఉంటుంది. ఇవన్నీ చెప్పి రామ తొందరగా బయలుదేరి సుగ్రీవుడితో స్నేహం చేసుకో. చాలా సంతోషం అన్నారు. మీరు ఆజ్ఞనిస్తే నేను బయలుదేరుతానన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. రామలక్ష్మణులు ఇద్దరూ బయలుదేరి శబరి ఉన్నటువంటి ఆ మతంగ మహర్షి యొక్క ఆశ్రమాన్ని చేరుకున్నారు. శబరి వెంటనే స్వాగతం చెప్పింది. స్వాగతం చెప్పింది, తౌచు దృష్ట్వా తదా సిద్ధ సముద్ధాయ కృతాంజలి రామస్య పాదౌ జగ్రహ లక్ష్మణస్య చ ధీమతః పాద్యమాచమనీయం చ సర్వం ప్రాణాద్యధానిధి. ఆవిడ వెంటనే రామలక్ష్మణుల ఇద్దరి పాదములు పట్టుకుని అర్ఘ్యపాద్యములిచ్చి కూర్చోపెట్టి, నాయనా రామ, నీ దర్శనం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అంది. అంటే రాముడు ఆవిడ్ని ప్రశ్నించాడు. ఇదే నేను మీతో అన్నది. రాముడు ఎవరితో ఎక్కడ ఎలా మాట్లాడతాడో మీకు అలవాటైతే ఎక్కడ ఎలా మాట్లాడాలో మీకు వచ్చేస్తుంది కొన్నాళ్ళకి. తాపసితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన ఎలా మాట్లాడతాడో చూడండి. తమువాచ తతో రామ శ్రమణీం సంసితవ్రతాం కచ్చిత్తే నిర్జితా విఘ్నా కచ్చిత్తే వర్ధతే తప కచ్చిత్తే నిహితక్రోధాహారశ్చ తపోధనే కచ్చిత్తే నియమా ప్రాప్తా కచ్చిత్తే మనసస్సుఖం కచ్చిత్తే గురుశుశ్రూషా సఫలాచ అనుభాషిణి. ఓ శబరి, నీ తపస్సు విఘ్నం లేకుండా కొనసాగుతోందా? నువ్వు ఆహారమును స్వీకరించేటప్పుడు నియమాన్ని ఉల్లంఘించకుండా ఆహారాన్ని తీసుకోవడంలో ఏ ఇబ్బంది లేకుండా తీసుకుంటున్నావంటే రుచికి లొంగకుండా ఉండగలుగుతున్నావా? కచ్చిత్తే వర్ధతే తప, తపస్సు రోజు రోజుకి పెంచుకోగలుగుతున్నావా? ప్రతిరోజు నియమాలు పాటిస్తున్నావా? నీ మనస్సు సుఖంగా ఉంటోందా? నీ గురు శుశ్రూష బాగా జరిగిందా? నాకు వాటి గురించి చెప్పు. ఎవరిని ఏవడగాలో అవి అడగాలి. అడిగితే ఆవిడ చాలా సంతోషించింది. అద్యప్రాప్తా తపస్సిద్ధి తవ సందర్శనాన్మయ అద్యమే సఫలం తప్తం గురువశ్చ సుపూజితా అద్యమే సఫలం జన్మ స్వర్గశ్చైవ భవిష్యతి త్వయిదేవ వరే రామ పూజితే పురుషర్షభ చక్షుషా తవ సౌమ్యేన పూతాస్మి రఘునందన గమిష్యాం అక్షయాన్ లోకాన్ తత్ప్రసాదాదరిందమా. నాయన, ఎప్పటి నుంచో నీ దర్శనం కోసమే ఎదురు చూస్తున్నాను. నా తపస్సు ఇంతకాలం నిర్విఘ్నంగా సాగింది అని గుర్తేమిటో తెలుసా? నా తపస్సు సిద్ధి పొందింది అనడానికి తార్కాణమే నీ దర్శనం. నీ దర్శనం కోసమే చూస్తున్నాను. నీ దర్శనం కోసమే ఇంతకాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్న నాకు ఈ కన్నులతో నిన్ను చూసే భాగ్యం కలిగింది కాబట్టి, నేను ఉన్న ప్రయోజనం పూర్తయిపోయింది కాబట్టి నువ్వు అనుమతించిన తర్వాత ఇంకా నేను ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతాను. మయాతు వివిధం వన్యం సంచితం పురుషర్షభ తవార్ధే పురుషవ్యాఘ్ర పంపాయా స్థిర సంభవం. పంపానదీ తీరమునందు ఉన్నటువంటి అనేకమైన కందమూలములను ఫలములను నువ్వు ఎప్పుడొస్తావో నీకు పెడదామని నేను తీసుకొచ్చి దాచి ఉంచాను. అంటే మీరు ఈ మాటలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. శ్రద్ధ అని ఒకటి ఉంటుంది. శ్రద్ధ అంటే ఏమిటో తెలుసా అండి? ఎప్పుడో అప్పుడు రాముడు వస్తాడని తీసుకొచ్చి 2 దానిమ్మ పళ్ళు వచ్చి చూద్దాం, ఇవాళ కూడా ఇన్నాళ్ళు రాలేదు, ఇవాళ వచ్చేసాడు ఏంటలే, పోన్లే దానిమ్మ పళ్ళు 2-3 రోజులు ఉంటాయిగా కాబట్టి 2-3 రోజులు రాకపోతే అప్పుడు మళ్ళీ తీసుకొద్దామని పెట్టి కూర్చోవడం కాదు. ద్రాక్ష పళ్ళ గుత్తి నైవేద్యం పెట్టడానికి ద్రాక్ష పళ్ళ గుత్తి నుంచి ద్రాక్ష పళ్ళు విడతీసి కడిగి నైవేద్యం పెట్టడానికి చాలా తేడా ఉందిగా. ఉందా లేదా? మీకు గుత్తిస్తే తింటారా? విడదీసి కడిగి పెట్టరా అంటారా? అనరా? ఈశ్వరుడు తినాలంటే గుత్తెలా నైవేద్యం పెడుతున్నావు? నీకు తినాలని కోరుకుంటే పూజలో అంతర్భాగం చక్కగా పళ్ళన్నీ విడదీసి నీళ్లతో కడిగి పళ్ళెంలో చక్కగా అందులో మెత్తబడిపోయిన పళ్ళు తీసేసి మిగిలిన పళ్ళు వెండి పళ్ళెంలో నీ వెండి పళ్ళెం కూడా కాదుగా, ఇచ్చారుగా పెద్ద పళ్ళెం చక్కగా నైవేద్యం పెట్టమని, అందులో చక్కగా విశాలంగా పెట్టి రామా చక్కగా మెల్లగా అమ్మ నా తల్లి సీతమ్మ లక్ష్మణయ్య ఒక్కొక్క పండు తీసుకుని హాయిగా తినండి అని ఆ పళ్ళెం అక్కడ పెట్టి ప్రశాంతంగా నివేదన చెయ్యి. నువ్వు కడిగినందుకు పొంగిపోతాడు ఆయన. అది పూజ. ఓరి 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 వీడు నేను తినాలని పళ్ళు కడుగుతున్నాడు సీత చూసావా అంటాడు. గుత్తి అక్కడ ఇట్టి నైవేద్యం పెట్టు. ఏమండి చూసారా? అందులో చప్పబడిపోయినవి మెత్తపడిపోయినవి కుళ్ళిపోయినవి అన్నీ పెట్టేస్తున్నాడు. ఎదురుగుండా కనపడుతున్నా సరే ధూళి. వీడు రామాయణం చెప్తాడు సాయంకాలం. చూసారా వీడి నైవేద్యం అంటుంది సీతమ్మ. నీ శ్రద్ధ నీ నివేదన ఎందు తెలుస్తుంది. అందుకే పూజ అంటే ఎంతసేపు చేసావు కాదు, ఎలా చేశావన్నది ప్రధానం. నువ్వు నిజంగా అక్కడ ఉన్నాడని చేస్తున్నావా, నువ్వు చెయ్యాలి కాబట్టి చేస్తున్నావా, ఆయన పంపించాడు కాబట్టి పళ్ళు నైవేద్యం పెడుతున్నావా, పళ్ళు ఎలా పెట్టాలో అలా పెడుతున్నావా? అది నైవేద్యం అంటే. అది మనస్సు యందు
భావన. ఓ 2 దానిమ్మ పళ్ళు ఇచ్చారు. ఓ గోటితో విప్పి చూసి, స్వామి ఎర్ర దానిమ్మ గింజలు నేను విప్పి పెడుదును, కానీ తల్లి సీతమ్మ చూస్తోంది, అన్ని ద్రాక్షపళ్ళు నువ్వే కడిగేసి అరటిపండు తొక్కలు నువ్వే తీసేసి అన్నీ పెట్టేస్తే మా ఆయనకి నేను పెట్టుకోవద్దయ్యా ప్రేమతో, అవి నాకి నేను విప్పి పెట్టుకుంటాను ఎంత బాగున్నాయో అంటోంది. అమ్మకి ఇస్తాను, అమ్మ విప్పి పెడుతుంది, ఇదిగో అమ్మ చేతిలో పెడుతున్నాను, ఇవి మీరు గింజలు ఒలుచుకు తినండి, ఇవి మాత్రం అమ్మ గింజలు ఒలిచే వరకు ఇవి తింటుండండి రామా అని మీరు భావన చేసి సంతోషంగా ఓసారి ఆ పళ్ళెం అక్కడ పెట్టి ఓ 2-3 నిమిషాలు సంతోషపడిపోయి మీ ఎదురుగుండా సీతారామ లక్ష్మణులు హనుమ ఉన్నారనుకుని అప్పుడు మీరు నైవేద్యం పెట్టి, నా స్వామి తింటున్నాడు, ఆయన తింటున్నప్పుడు ఆ పళ్ళరసం కంఠంలోకి దిగుతుంటే సంతోషంగా ఆయన చూస్తున్నాడని మీరు భావన చేస్తే నన్ను నమ్మండది ప్రసాదమే, ఆయన తిన్న శేషం ఇది. అసలు ఆ భావన లేకపోతే మిమ్మల్ని నైవేద్యం పెట్టమని పంపించిన ఆయన యొక్క ద్రవ్యం వృధా తప్ప ఉపయోగమే ఉండదు. కాబట్టి నేను రోజూ పంపా సరోవరం నుంచి తెచ్చాను, పళ్ళు తెచ్చి అక్కడ పెట్టాను, రామా మీరు స్వీకరించండి, అక్కడ పెట్టింది. అంతేకాని కొరికి చూసింది, కొరికి చూసి పెట్టింది, ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ లేవు. ఆవిడ శుశ్రూష చేసింది గురువులకి, మతంగ మహర్షికి. ఆవిడికి తెలుసు ఎక్కడెలా ప్రవర్తించాలో. ఆవిడ శ్రద్ధ ఎక్కడా మీకు అర్థమవుతుందని నేను ఈ మాటలు చెప్పాను, నైవేద్యం పెట్టడం ద్రాక్షపళ్ళ గుత్తి గురించి. ఆవిడ అలా ప్రతిరోజు సేకరించి తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఏమో రాముడు వస్తాడేమో పెట్టుకోవాలి, ఎప్పటి పళ్ళు అప్పుడు. నేను చైతన్య కుసుమ ప్రియా అమ్మవారు. అందుకే అమ్మవారికి బంగారు తామరలతో బంగారం పూలు చేయించామని అంటారు. బంగారం పూలతో చేయిస్తే మీరు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, చాలామంది చేసేస్తారు కానీ దానికి ఒక కాడ ఉంటుంది. 2వ రోజు ఎవరో ఏం చేస్తాడు, ఇలా తీస్తాడు ఆ పూలు, అది గీసుకుని అమ్మవారి పాదానికి ఎర్రగా ఉన్న నా తల్లి పాదం మీద గీత పడి చిన్ని నెత్తుటి చుక్క పైకి చిందింది అనుకోండి, మీరు 1,000,000 జన్మలెత్తినా మీ పాపం పోదు. ఎవడు చేయమన్నాడు ఆ పూలు? ఓ గడ్డి పువ్వు తెచ్చి అక్కడ పెట్టు చాలు. అందుకే ఆవిడ చెప్పింది చైతన్య కుసుమ ప్రియా, నేను చైతన్యం ఉన్న పువ్వుల్ని ఇష్టపడతాను అని చెప్పింది ఆవిడ. ఈ బంగారం పూలు వెండి పూలు తెచ్చేమని ఎవడో చెప్పలేదు, ఎవడో విర్రెక్కినవాడు మొదలెట్టాడు ఇవన్నీ. కాబట్టి అలాంటి పిచ్చి పనులు అనవసరం. చైతన్య కుసుమాలు ప్రకృతిలో వచ్చాయి, వాటితో చేస్తే చాలు. అందుకే ఏ ఋతు పుష్పములను ఆ ఋతువునందు పూజ చేస్తే ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు. అసాధారణమైనవి తెచ్చే ప్రయత్నం చేయకూడదు. అక్కడ నీకు లభ్యమయ్యే వాటితో చేస్తేనే ఈశ్వరుడు సంతోషిస్తాడు ఇప్పుడు. శ్రద్ధ. కాబట్టి శబరి వాటినన్నింటినీ అక్కడ పెట్టింది. ఇహతే భావితాత్మానో గురవే మే మహావనే జుహావాంచక్రియే తీర్థం మంత్రవన్ మంత్రపూజితం. నాయన ఇదిగో మా గురువుగారి యొక్క గొప్పతనం ఏమిటో చూపిస్తాను రా, ఆశ్రమం చూపిస్తానని తీసుకెళ్ళి గురవోమే మహావనే, మా గురువుగారు ఈ అరణ్యంలోనే తిరిగారు, ఈ ఆశ్రమంలో. ఆయన ఒకానొకప్పుడు తన మంత్రశక్తితో గంగా నదిని ఆవాహన చేశారు. ఇదిగో ఇక్కడ తీర్థం ఇప్పటికీ ప్రవహిస్తోంది ఆశ్రమంలో, చూడు. ఇయం ప్రత్యక్షస్థలీవేది ఎత్ర తేమే మనస్కృతాః పుష్పోపహారం కుర్వంతి శ్రమదుద్వేషిభిః కరైః. చాలా బడలిపోయినటువంటి నీరసంతో ఉన్న శరీరంతో ఉపవాసములు చేసి చేసి ఉన్నటువంటి శరీరం కాబట్టి భగవంతుని యందు ధ్యానంలో ఒళ్ళు మరిచిపోయిన వారు కనుక లేచి పుష్పమాల ఇలా వణికిపోతున్న చేత్తో స్వామికి సమర్పించారు. ఇక్కడే ఆయన అగ్నికార్యం చేశారు. వాళ్ళు వెళ్ళిపోయి చాలా కాలమైంది. నువ్వు చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు వాళ్ళు దివ్య విమానాలు ఎక్కి వెళ్ళిపోయారు. రామ, ఇప్పటికీ వేదులు ఎలా ప్రకాశిస్తుంటాయో చూడు, దిశలన్నీ ప్రకాశిస్తాయి ఈ వేదుల వల్ల. వాళ్ళు చేసినటువంటి అగ్నికార్యం ఇప్పటికీ అంత తేజస్సుతో ఉంది. తేషాం తప ప్రభావేన పశ్యాద్యాపి రఘుత్వః ద్యోతయంతి దిశ సర్వాః శ్రియా వేద్యోతుల ప్రభా అశక్నువద్భిస్తైర్గంతుం ఉపవాస శ్రమాలసైః చింతితేభ్యగతాన్ పశ్య సహితాన్ సప్తసాగరాన్. చింతితేభ్యాగతాన్ పశ్య, ఎంత గొప్ప మాట అండి. ఆయనట అక్కడ కూర్చుని తపస్సు చేసి 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 హోమం చేసి 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 సాయంకాలం సంధ్యావందనం వేళవుతోంది, లేచి వెళ్ళాలి అనుకున్నారట. కానీ అశక్నువద్భిస్తైర్గంతుం, లేచి వెళ్ళడానికి ఓపిక లేదు, ఇంకా నీరసంగా ఉంది శరీరం. ఎలా అనుకుని సప్త సాగరములారా ఇలా రండి స్నానం చేస్తానన్నారట. 7 సముద్రాలు వచ్చి ఇక్కడ ప్రవహించాయి. నా గురువుగారు ఇందులో స్నానం చేశారు రామా, చూడండి ఆవిడ. అంటే ఈ జాతి యందు ఋషుల యొక్క శక్తి ఏమిటో చూస్తున్నారు మహర్షి రామచంద్రమూర్తి. అద్యాపి నావశుష్యంతి ప్రదేశే రఘునందన. మా గురువుగారు శిష్యులు ఇక్కడే నారచీరలు ఒంటి మీద బట్టతో స్నానం చేయాలి, చేసి ఆ బట్ట పిండి ఆరేశారు. వారి శరీరమునకు తగిలిన కారణం చేత ఆ చీరలు ఆరలేదు. అది వాళ్ళ తపశ్శక్తి. దేవకార్యాన్ని కుర్వద్భిః యానీమాని కృతాని వైః పుష్పైః కువలయై సార్థం మ్లానత్వం నోపయాంతి వై. వాళ్ళు చేతులతో ముట్టుకుని ఇక్కడ దేవతలకి పుష్పాలు సమర్పించారు. ఆ పువ్వులు ఇన్ని సంవత్సరములైన వాడవు, అలాగే ఉన్నాయి చూడు.
ఇది మా గురువుగారి గొప్పతనం. కాబట్టి రామా, నేను నీ గురించి ఎదురు చూస్తున్నాను, నీకు ఆతిథ్యం ఇమ్మని మా గురువుగారు చెప్పారు, దర్శనం చేసుకుని ఆతిథ్యం ఇచ్చి రమ్మన్నారు. ఇటుగా రాముడు వస్తాడు, ఆతిథ్యం ఇవ్వడానికి ఉండాలన్నారంటే రామచంద్రమూర్తి ఆగమనానికి ఎలా ఎదురు చూశారో చూడండి. నీకు నేను స్వాగతం నెరపాను కాబట్టి ఇక నేను ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతాను. ఎంత తేలిగ్గా చెప్పేసిందో ఆవిడ వెళ్ళిపోతానని. రాముడు లక్ష్మణుడి వంక చూసి శరభంగాశ్రమంలో చూశారు ఈ శక్తి. ఒక ఆడది, తాపసి, సన్యాసి, ఆవిడ చెప్తోంది వెళ్ళిపోతానని. ఈ దేశంలో ఆడవాళ్ళు కూడా అంత తపశ్శక్తి సంపన్నులు. అనసూయని చూసాం, శబరిని చూస్తున్నాం. కాబట్టి ఇత్యుక్తా జటిలా వృద్ధ చీరకృష్ణాజినంబర తస్మిన్ ముహూర్తే శబరి దేహం జీర్ణం జిహాసతి అనుజ్ఞాతాతు రామేణ హుత్వాత్మానం హుతాశనే జ్వలత్సావ సంకాశ స్వర్గమేవ జగామస దివ్యాభరణ సంయుక్త దివ్యమాల్యానులేపన దివ్యాంబరధరా తత్ర బభూవ ప్రియదర్శన విరాజయంతి తం దేశం విద్యుత్ సౌదామినీ యథా యత్ర తే స్మృతాత్మానో విహరంతి మహర్షయః తత్పుణ్యం శబరీస్థానం జగామాత్మ సమాధిన. ఆవిడ కట్టుకున్నటువంటి నారచీర, ఆవిడ కట్టుకున్నటువంటి కృష్ణాజినాంబరం మొదలైనటువంటి వాటిని విడిచిపెట్టేసేసి ఆవిడ ఏవి కట్టుకుందో వాటితోటే అక్కడ అగ్నిహోత్రాన్ని రగల్చి అగ్నిహోత్రంలోకి ప్రవేశించింది. తన శరీరాన్ని కూడా అగ్నిహోత్రంలో వ్రేల్చింది. ఆ శరీరము అగ్నిహోత్రమునందు తప్తమైపోతూ ఉండగా మెరుపుతీగ ఎలా ఉంటుందో అటువంటి శరీరం కింద మారిపోయింది. మారిపోయి దివ్యమైనటువంటి ఆభరణములు, దివ్యమైనటువంటి వస్త్రములు ధరించినదై ఈయన చూస్తుండగానే నమస్కారం చేస్తూ స్వర్గలోకానికి చేరిపోయి ఇత పూర్వం ఆమె సేవించిన గురువులు ఎక్కడున్నారో, ఆ గురువుల శిష్యులు ఎక్కడున్నారో అక్కడికి ఈవిడ కూడా వెళ్ళిపోయింది. గురు సేవ ఎంత గొప్పదో నిరూపిస్తుంది శబరి వృత్తాంతం. గురువుగారిని సేవించినందుకు శబరి ఆ స్థితిని పొందింది రామాయణంలో. అందుకే రాముడికి అన్నిటికన్నా ఇష్టం గురుసేవ. కాబట్టి తత్పుణ్యం శబరీస్థానం జగామాత్మ సమాధిన. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత రాముడు లక్ష్మణుడితో కలిసి సప్తానంచ సముద్రాణం యేషు తీర్థేషు లక్ష్మణ ఉపస్పృష్టంచ విధివత్ పితరశ్చాపి తర్పితాః ప్రణష్టం అశుభం తత్వత్ కళ్యాణం సముపస్థితం తేన తత్వేన హృష్టం మే మనో లక్ష్మణ సంప్రతి హృదయే నరవ్యాఘ్ర శుభమావిర్భవిష్యతి. ఇది ఎందుకు మనం స్నానం చేయాలో తెలుసుకోవాలి. రాముడు వెంటనేట అక్కడ సప్తసాగరములను ఋషులు తీసుకొచ్చారు కదండి, అందులో స్నానం చేసి పితృతర్పణం చేశాట. చెయ్యగానే అన్నట్ట, మన దుర్దశ పోయింది లక్ష్మణ, ఇప్పుడు నా మనస్సు ఉల్లాసాన్ని పొందుతోంది, నాకు మంగళములు కనపడుతున్నాయి, నా మనస్సు ప్రసన్నమై ఏదో మంచి జరగబోతోంది అని తెలుస్తోంది. ఇంత గొప్ప తీర్థంలో స్నానం చేయడం వల్ల మన పాపం నశించింది అన్నాడు. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఒకనకొకప్పుడు ఒక ఆయన చాలా ఇబ్బందుల్లో ఉండేవాడు. ఆయన వెళ్ళి స్నానం చేసే స్థితిలో లేడు. ఎందుకంటే ఆయనకు అప్పటికి ఒక యాక్సిడెంట్ అయ్యి కట్టుకట్టారు. ఆయన చాలా కష్టాల్లో ఉంటే ఒక మహాత్ముడు ఒక ఆయనతో కలిసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆయన నన్ను అడుగుతున్నాడు, ఏమండి నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలు ఏదో ఈయన చెప్పగలను అనుకుంటా, రామాయణం చెప్తావని చెప్పగలనా, ఏదో పాపం వాళ్ళ సంతోషం అడుగుతుంటారు. ఏం చేయమంటారు అంటే నేను ఆలోచిస్తున్నాను, ఏం చేయమని చెప్దాం. యాక్సిడెంట్ అయింది, కాళ్ళు విరిగిపోయాయి, కట్లు కట్టేశారు, ఏం చేయమని చెప్తే ఏం చేయగలడు అని ఆలోచిస్తుంటే నాతో వచ్చిన మహాత్ముడు పక్కుని నవ్వన్నారు. ఎందుకంటే దానికి అంత బాధపడతారు, ఇక మీకేమీ అవదు, పుష్కరం నుంచి సీసాతో నీళ్లు తెచ్చుకు చల్లుకోకండి, కారు చేయించుకొని మీ ఊళ్ళో పుష్కరాలు అవుతున్నాయిగా, గోదావరి పుష్కరాలు, ఒక్కసారి నదీపాయం మీకు దగ్గరగా ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఆ ఒడ్డున కూర్చుని ఇలా వంగండి, కింద కట్లు తడవకూడదు కానీ తల తడవచ్చుగా, గోదావరిలో నీళ్లు తీసుకొచ్చి సంకల్పంతో మీ తల మించి కంఠం తడిచే వరకు పోసుకోండి, తడిబట్టతో ఒళ్ళు తుడుచుకుని ఇంటికి రండి, మీ దరిద్రం అక్కడతో పోతుందన్నాడు. మీరు నమ్ముతారా? నేను యథార్థం చెప్తున్నా, రామాయణం చెప్తూ. ఆయన నిజంగా వెళ్ళి ఆ పుష్కర స్నానం చేశాడు అంతే. ఇవాళ ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడో, ఇక మళ్ళీ ఆయన ఏమీ పట్టుకోలేదు. తీర్థస్నానం అంటే ఉత్తినే రాలేదండి, మహాత్ముల యొక్క సంకల్ప శక్తితో వచ్చాయి. ఒక గోదావరి ఉత్తినే రాలేదు, గౌతమ మహర్షి యొక్క తపఫలం. అందుకే నదులు ఎక్కడెక్కడ ఈశ్వరుడు ఉంటే అక్కడికక్కడికి వెళ్ళి చుట్టుకుంటాయి. ఎవరి దారి నేర్పారని? కృష్ణం ఉంది, విజయవాడ కనకదుర్గమ్మని సేవిస్తుంది, మంగళగిరి వెడుతుంది, అమరేశ్వరుణ్ణి సేవిస్తుంది. అక్కడి నుంచి ఎవరు చెప్పారని? శ్రీశైలం వెళ్ళిపోతుంది. ఆ లోయల్లో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఆ పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్ర సమలంకృత పాల భాగా గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అన్నీ వదిలిపెట్టి శ్రీగిరిని చుట్టుకుంటుంది. దానికి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతుంది. ఎవరు నేర్పారు నదికి? ఆ నదుల గొప్పతనం అవే, అవి ఈశ్వరుణ్ణి సేవిస్తాయి. ఋషులు తీసుకొచ్చారు వాటిని. మాకు దక్షారామంలో సప్తగోదావరి అని ఉంది, ఋషులు తీసుకొచ్చారు. దాని స్నానమే, దాని ఫలితమే. కాబట్టి రాముడు స్నానం చెయ్యగానే ప్రసన్నుడయ్యాడు.
స్నానం శక్తి ఇస్తుందా అండి అంటే నువ్వు ఆ నమ్మకంతో చేసి చూడు. నువ్వు నీకు ట్యాబ్లెట్లో ఏ కంపోజిషన్ అందులో ఏముందో, నీకు విరేచనాలు అవుతుంటే నీకు ఏ సూక్ష్మ క్రిముల వల్ల వచ్చాయో, ఇది వేసుకుంటే నీ రక్తంలో ఎలా కలుస్తుందో, ఆ బ్యాక్టీరియా ఎలా చచ్చిపోతుందో నీకు తెలిస్తే చచ్చిపోయా? డాక్టర్ గారు 3 పూట్ల వేసుకోమన్నాడు, వేసుకున్నావు, చచ్చిపోయా లేదా? విరేచనాలు తగ్గాయా లేదా? డాక్టర్ గారు చెప్తే మాత్రం నేను ఎలా వేసుకుంటానండి, ఇందులో ఏముందో నాకు తెలియాలండి, తెలిస్తేనే నేను వేసుకుంటానండి అంటే ఒక్కనాటికి తగ్గదు. నీ నమ్మకం ప్రధానం. మణి, మంత్రము, ఔషధము మూడింటికి నమ్మకం. కాబట్టి ఇప్పుడు నమ్మి స్నానం చేశాడు, ఫలితం వస్తుంది. విశ్వాసమే ఈశ్వరుడు. మనం ఒక ఎక్కడికైనా పవిత్రమైన చోటుకెడితే తీర్థస్నానం తప్పకుండా చెయ్యాలి. కాబట్టి రాముడు ఆ స్నానం చేసి ఉల్లాసాన్ని పొంది సంతోషించి లక్ష్మణుడితో కలిసి నువ్వు వెళ్ళి ఋష్యమూక పర్వతం మీద సుగ్రీవుణ్ణి కలుసుకో అని చెప్పి ఆనందంగా ఇద్దరూ కలిసి ఆ పంపా సరోవరంలో తిరుగుతూ ఇంకా సుగ్రీవుని యొక్క దర్శనం కోసమని ఎదురు చూస్తున్నారు. రేపటి రోజున మహానుభావుడు హనుమ, సుగ్రీవుడు ఆ వానరుల యొక్క దర్శనం, సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడం వైపుకి కథ తిరుగుతుంది. ఇక్కడతో అరణ్యకాండ పూర్తయింది. కాబట్టి మనం ఒక్కసారి రామనామం చెప్పుకొని 11 పర్యాయాలు సంతోషంగా తర్వాత మంగళహారతి ఇచ్చిన తర్వాత ప్రసాదం స్వీకరించి బయలుదేరదాం. నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము, అయినది రామనామము. నీవు నేనను భేదమేమియు లేకయున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. గౌరికిది ఉపదేశనామము, కమలజుడు జపించు నామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. శిష్ట జనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పాలుమీ గడ పంచదారల పక్వమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. సిద్ధమూర్తులు మాటి మాటికి చేయునది శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. చిత్తశాంతిని కలుగ చేసిడి చిత్స్వరూపము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. జానకీ హృత్కమలమందున అలరుచున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. అలకుచేలుని చేతి అటుకుల నారగించిన రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.